అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మినీ ఇన్ వన్ ఛానల్. ఈరోజు అట్ల తద్ది ఉయ్యాల పండగ పార్వతీదేవి ఆచరించిన వ్రతం గురించి మనం తెలుసుకుందాం. హిందూ పురాణాలలో అట్ల తద్దికి చాలా ప్రాముఖ్యత ఉంది. అశ్వయుజ బహుళ తదియ నాడు మహిళలు జరుపుకునే ఈ పండుగను అట్ల తద్ది, ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని తెలుగువారు పిలుచుకుంటారు. ఉత్తరాది వారు కర్వచౌత్గా జరుపుకుంటారు. స్త్రీలు తమ భర్తల దీర్ఘ ఆయువు, మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటారు. అట్ల తద్ది వ్రతాన్ని ఆచరిస్తారు. తద్వారా స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారని విశ్వాసం. అట్ల తద్ది వ్రతాన్ని పాటించే సాంప్రదాయం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం అశ్వయుజ బహుళ తిథి నాడు, తదియ నాడు అట్ల తద్ది పండుగ జరుపుకుంటారు. ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు, ముత్తైదులు గోరింటాకు అందంగా పెట్టుకుంటారు. అయితే ఈరోజు ఏం చేయాలో తెలుసుకుందాం. తెల్లవారుజామున మేలుకొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రుడిని చూసిన తర్వాత తిరిగి గౌరీ పూజ చేసి అమ్మవారికి 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ముత్తైదువులకు అలంకారం చేసి 11 అట్లు, 11 పూలు వాయనంగా ఇవ్వాలి. అట్ల తద్ది నోము కథ చెప్పుకొని శిరస్సుపై తల అక్షంతలు వేయించుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. 11 రకాల పూలను, పండ్లను తినడం, 11 సార్లు తాంబూలం వేసుకోవడం, 11 సార్లు ఉయ్యాలలూగడం ఈ పండుగలలో ఉన్న మరో ప్రత్యేకత. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు కనుక ఈ పండుగకు అట్ల తద్ది అని పేరు వచ్చింది. 10 ఏళ్ళు ఈ వ్రతాన్ని చేస్తే స్త్రీలకు సంసారంలో సర్వ సుఖాలు లభిస్తాయట. సృష్టి స్థితి లయలకు కారులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల భార్యలు సరస్వతి, లక్ష్మీ, పార్వతులకు నెల పొడవునా పూజలు జరిపే మాసం అశ్వయుజ మాసం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం కాబట్టి ఇంకా రజస్వల కాని ఆడపిల్లలు ఆడినా పాడినా వాళ్ళంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇది మనం అట్ల తద్ది పండుగకున్న విశిష్టత. అయితే పార్వతీదేవి చేసిన అట్ల తద్ది గురించి, అట్ల తద్ది వ్రతం గురించి కూడా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అట్ల తద్ది పండుగను మొదటిసారి పార్వతీదేవి తన భర్త శంకరుడి కోసం చేసిందంట. అప్పటి నుంచి ఈ వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం కొనసాగుతుంది. మరొక కథ ప్రకారం ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు స్త్రీలందరినీ తమ భర్తల కోసం అట్ల తద్ది వ్రతం పాటించమని కోరాడని, ఆ తర్వాత ఈ సాంప్రదాయం ప్రారంభమైంది అని పౌరాణిక కథల ద్వారా ప్రాచుర్యం పొందింది. మహిళలు ఉపవాస దీక్ష వెనుక కూడా ఒక కారణం ఉంది. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగిన సమయంలో దేవతలు తమ శక్తినంతా ఉపయోగించినప్పటికీ ఓటమి పాలయ్యారు. అప్పుడు బ్రహ్మదేవుడు అశ్వయుజ మాసం బహుళ తదియ రోజున భర్తల రక్షణ కోసం దేవతలకు అట్ల తద్దిగా భావించి ఉపవాసాన్ని పాటించాలని సూచించాడు. ఇలా ఉపవాసం చేసిన తర్వాత దేవతలు రాక్షసులను జయించగలిగారని నమ్ముతారు. అప్పటి నుండి ఈ ఉపవాసం భర్తల రక్షణ కోసం స్త్రీలు చేసే సంప్రదాయంగా కొనసాగుతుంది. అంతేకాదు ఇందుకు సంబంధించిన కథ మహాభారతంలో కూడా వివరించబడింది. పాండవులను రక్షించేందుకు ద్రౌపది కూడా ఈ వ్రతాన్ని పాటించిందని చెబుతారు. ఈ ఉపవాసం గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదికి సలహా ఇచ్చాడు. ఈ పండగ వెనుకున్న అసలు కథ ఏమిటో కూడా తెలుసుకుందాం. పూర్వం ఒకరోజు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారట. ఆ రోజు అట్ల తద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెద్దలు దేవి పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో ఉన్నారు. ఇంతలో రాజగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లిని ఉన్న అవస్థ చూసి చిన్న మాయ చేశాడట. ఓ అద్దంలో తెల్లని వస్తువుని చూపించి, అదిగో చంద్రుడు వచ్చేశాడు, అమ్మ కొంచెం పండ్లు తిని పూజ చేసుకో అన్నదట. రాజకుమార్తె అన్నమాట నమ్మి అలానే చేసింది. అయితే ఈ పూజలో ఉన్న నిబంధన ఏమిటి అంటే, చంద్రుడు కనిపించాక షోడశోపచారాలతో ఉమాదేవికి పూజ చేసి తర్వాత ఏదైనా తినాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ
ఉమావ్రతం అనే పేరు వచ్చింది. సోదరుడు మాటలు నమ్మడం వల్ల రాజకుమార్తెకి వ్రతభంగం జరిగింది. కొంతకాలానికి ఆమెకు పెళ్ళైంది. ఆమెకు ముసలి భర్త దొరికాడట. వ్రతం చేస్తే మంచి భర్త రావాలి కానీ ఇలా ఎందుకు జరిగింది అని ఆమె బాధపడింది. పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తే వారు ప్రత్యక్షమై ఆమె చేసిన తంతు గురించి చెప్పారు. తెల్లారితే అశ్వయుజ బహుళ తదియ అని ఆ రోజు చంద్రోదయ ఉమావ్రతం చేస్తే ఆమె సమస్య తీరుతుందని పరిష్కారం చూపించారు. ఆమె అలా పూజ చేసి అక్షంతలు భర్త మీద చల్లగానే ఆయన యువకుడిగా మారిపోయాడట. అందుకనే కోరిన వరుడు దొరకాలంటే ఇలాంటి వ్రతం చెయ్యాలి అని కూడా అంటుంటారు. గోరింటాకు పెట్టుకొని చేతులు ఎర్రగా పండితే పండంటి భర్త దొరుకుతాడనే నమ్మకం కూడా ఉంది. రాజకుమార్తె వ్రతభంగానికి కూడా ఉపాయం దొరికింది ఈ వ్రతం వల్ల. ఈ పర్వదినం వెనుకున్న అంతరార్థం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నారదుడి ప్రోద్బలంతో గౌరీదేవి శివుడిని భర్తగా పొందాలనుకుని మొదటిసారిగా చేసిన వ్రతమే ఈ అట్ల తద్ది వ్రతం. ఈ పండుగ రోజున చంద్రుడిని ఆరాధించడం వల్ల ఆయన కలలో ఉన్న శక్తి వారికి వస్తుందని, స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని నమ్మకం. అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాలలోని కుజుడికి అట్లంటే మహా ఇష్టమట. వీటిని ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం తొలగి వివాహ జీవితం సాఫీగా సాగుతుందని కూడా నమ్మకం. కుజుడు స్త్రీలకు ఋతుచక్రం సరిగ్గా ఉండేలా చేసి కాపాడుతాడు. దీనివల్ల గర్భధారణలో ఎలాంటి సమస్యలు ఉండవు. మినుప పిండి, బియ్యం పిండి కలిపి అట్లు తయారు చేస్తారు. మినుములు రాహుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం, మినుపప్పు కలిపి చేసిన అట్లు అమ్మవారికి నివేదించడం వల్ల సమస్త గ్రహ శాంతులు చేకూరుతాయని ఒక పెద్ద నమ్మకం. ఇది ముఖ్యంగా స్త్రీల పండుగ. అట్ల తద్ది రోజున వేకువజామున్నే అట్లు తినడం, ఉయ్యాలలూగడం మన చిన్నప్పుడెప్పుడో జరిగిన విషయాలు. కాలం మారే కొద్దీ అట్ల తద్దినే మర్చిపోయే రోజులు వచ్చాయి. ఈ పండగ రోజు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ ఉండడం మనం విన్నాం. ముఖ్యంగా కొత్త ఆడపిల్ల పెళ్లి చేసిన ఇంట్లో అట్ల తద్ది నాడు వాయనాలు తీర్చడం ఆనవాయితీ. ఇది ముఖ్యంగా స్త్రీల పండగ. అట్ల తద్ది పూజలో ప్రధాన ఘట్టాలు, నియమాలు ఏంటి అంటే గౌరీదేవికి కుడుములు, పాల తాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. అట్ల తద్ది నోము నోచుకునే ఆడవాళ్ళు 11 మంది ముత్తైదులను ఆహ్వానిస్తారు. అట్ల తద్ది నోము నోచుకునే స్త్రీలతో పాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా పగలు ఉపవాసం ఉంటారు. పూజలో చేతులకు చేమంతి, తులసి దళం, తమలపాకు మొదలైన పుష్పాలు, వ్రతాలలో 11 ముడులు వేసి కట్టిన తోరణాలు కట్టుకుంటారు. పూజలో కలశం పెడతారు. పసుపుతో గౌరీదేవిని, గణపతిని చేసి ఉంచుతారు. ఒక పళ్ళెంలో బియ్యం పోసి మధ్య మధ్యలో డిప్పులు మాదిరిగా చేసి కుడుములు ఉంచి అందులో పసుపు, కుంకుమలు వేస్తూ ఉంటారు. మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు. దాన్ని కైలాసంగా భావిస్తారు. పూజలో లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తరం పూర్తయిన తర్వాత అట్ల తద్ది కథను చదువుతారు. ఒక్కొక్కరికి 11 అట్లు చొప్పున పెట్టి పైన గౌరీదేవి వద్ద పెట్టిన కుడుములోంచి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టి తాంబూలంతో వాయనం ఇస్తారు. అట్ల తద్ది నోములో వాయనం అందుకున్న స్త్రీలు ఆ అట్లను వాళ్ళే లేదా వారి కుటుంబీకులకు మాత్రమే తినాలి. వాయనంలో జాకెట్ బట్టలు ఇస్తారు. శక్తి ఉన్నవారు చీరలు పెడతారు. వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకనే స్త్రీలు కూడా అంతే వాయనం ఇచ్చి పుచ్చుకుంటున్నట్లు ఇలా సంభవిస్తారు. ఇచ్చుకుంటినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని. అట్ల తద్ది వాయనం ఇచ్చేటప్పుడు చెప్పవలసినది ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, అందించానమ్మ వాయనం, అందుకున్నానమ్మ వాయనం,
ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి అందుకుంటినమ్మ వాయనం అని చెప్పాలి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నేను చెప్పిన ఏ విషయాలైనా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇప్పటివరకు మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.